రైట్. మళ్ళీ వస్తాను చిన్నప్పటి గారు మీ దగ్గరికి. మనతోటి చిన్నప్పటి గారు జాయిన్ అయ్యారు వైకాపా నుంచి, ఏపీ నెట్ క్యాప్ చైర్మన్గా ఉన్నారు, వైకాపా సీనియర్ నాయకులు. చిన్నప్పటి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి చిన్నప్పటి గారు, వైకాపాది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి కావాలనే దాని మీద ఎవరి పైరవీలు వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు మాత్రం 9వ తారీఖున వైజాగ్లో హోటల్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటా ఉన్నారు. సో ఒకవేళ వైకాపా అధికారంలో రాకపోతే ఏం చేస్తారు మరి? సార్ అందరికీ నమస్కారం, ప్యానల్ సభ్యులందరూ కూడా. సార్ ఆల్ లేదు సోల్ లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఇంతవరకు 2 సార్లు ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ మరోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రిని లేకపోతే కేంద్రానికి అనుసంధానం చేసే వ్యక్తిగా మారుస్తున్నటువంటి మీడియాలో ఈ వక్తలు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అనేది జూన్ 4వ తారీఖున చూస్తారు. ప్రజలకి సేవ చేశాం సార్, 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేసి ప్రజల మన్ననలు చూరగొని 4వ తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవ్వటానికి ఎన్ని సీట్లు అవసరమో అన్ని వస్తాయని మీడియా సంస్థలు, సర్వే సంస్థలు కోడైపోస్తా ఉన్నా, మేమైతే 151కి మించి వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన దానికి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా భావించేటటువంటి ధీమాలో మేమున్నాం. తెలుగుదేశం వాళ్ళు నాకు ఆ మంత్రి పదవి కావాలి, ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని. సార్ నేను గత డిస్కషన్ లో కూడా చెప్పాను, 4 పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు అన్న తర్వాత ఇక నీకు ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, మంత్రి ఎవరు, ఇవన్నీ కూడా 4 పార్టీలు ఎక్కడ ఉన్నాయి చిన్నప్పటి గారు? 3గా ఉంది. 4వ పార్టీ ఎక్కడ ఉంది చిన్నపరెడ్డి గారు? పోటీ చేసి 4 పార్టీల అధ్యక్షులు ఒకసారి చెప్పండి, క్లారిటీ చెప్పండి. అంటే షర్మిల గారు, షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పురంధేశ్వర్ గారు, చిన్నపరెడ్డి గారు చెప్పేది గతంలో చెప్పారు ఆయన, అది అంతేనా? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, పురంధరేశ్వర గారు, షర్మిల గారు, అన్ని పార్టీల అధ్యక్షులు ఒకేసారి తుడిచిపోయేటటువంటి ఎన్నిక ఇది. అందుకనే భారతదేశం మొత్తం కూడా 3 పార్టీలు అనేది కూడా తెలియదు. ఇంకా షర్మిల గారి గురించి మాట్లాడతాను. అంటే ఆయన 4 పార్టీలు అంటే కూటమిని కూడా ఇండైరెక్ట్ గా కలుపుతున్నారు. షర్మిల గారు ఇండైరెక్ట్ గా కూటమిలో కలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ పార్టీకి, బీజేపీ పార్టీకి అన్నిటికీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నీ స్థాయి మర్చిపోయి ఓడిపోతాడు, 2 చోట్ల ఓడిపోయాడు. పార్టీలో సీట్లు కావాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలో సీట్లు కావాలన్నా చంద్రబాబు ఇవ్వాల్సిందే, వాళ్ళ మనుషులను పెట్టాల్సిందే, చంద్రబాబు పంపించాల్సిందే. సార్ ఏం మాట్లాడు బ్రహ్మరెడ్డి గారు? నేనేం మాట్లాడాను? ఆయన ఏం మాట్లాడు? కొవ్వు కదలికే ఈ ఫ్యాక్ట్ తగ్గదాకా జనం తీర్పిస్తారు రేపు. నువ్వు జాగ్రత్తగా నీ పార్టీ గురించి మాట్లాడు. ఖచ్చితంగా కొవ్వు తగ్గిస్తారు. మాట్లాడతాను సిగ్గుతరం లేకుండా నువ్వు ఏం మాట్లాడా? నేను ఎవరిని ఎక్కుతారో నా ఇద్దరు చూద్దాం, వెయిట్ చేయండి. బాక్సుల్లో సంచితమైన ఓట్లు, మనం ఏ కాన్ఫిడెన్స్ అవసరం లేదని చెప్పాను నేను. మీరేం మాట్లాడతారు? దానికి ఏం మాట్లాడాలి? డిబేట్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? ఇక్కడ నువ్వు చెప్పినట్టు మాట్లాడాలా? ఎందుకేమో మాట్లాడటానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడతాను. ఊరుగా 155 కాదు కదా, మీరు 100 పని వేస్తావు. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు కదా, నువ్వు మన ఇద్దరు పెట్టావు. మీరు 150 దాటితేనే చేస్తానన్నావు, మీకు 100 రావని వేస్తాను. యాజింగ్ ఫిగర్ దాటరు మీరు. మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఎర్రోడికి కించిపరిచి మాట్లాడద్దని చెప్తున్నాను నేను. మీరు చెప్పండి, ఈ రోజు ఓటు అడిగాం సార్, సేవ చేయాలి కాబట్టి తమ్ముగా ఓటు అడిగాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. 151 సీట్ల పైన సాధించబోతున్నాం. అది చూసి ఈ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడుకో అంతేగాని ఎదరు పార్టీల్ని పవన్ కళ్యాణ్ అంటావు నువ్వు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అన్నది పవన్ కళ్యాణ్ అంటే కొవ్వ నీకు. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, కాల్మిక్ పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీ అధ్యక్షుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రైట్ రైట్ రైట్
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏంటి ఇద్దరు ఫ్రెండ్సా? రైట్, బొలిశెట్టి గారు గౌరవాన్ని మీరు నేర్పాల్సిన పల్లె, గౌరవాన్ని మీరు డిబేట్ వచ్చినప్పుడు మీరు కొవ్వుతో అవుతారు, ఫ్యాట్ తో అవుతారు డిబేట్ కి. రైట్, నాలుగు పార్టీల అధ్యక్షులు ఓడిపోతారన్న మాటని మేము ఆశ్చర్యపడాల్సిన పల్లె. పవన్ కళ్యాణ్ మాట్లాడు, ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. పట్టేవలే నువ్వు కానీ అబ్బా, నువ్వు కానీ నేను చాలా మంది చూశాను, కానీ నువ్వు మాట్లాడుతూ గౌరవించడం నేర్చుకో. రైట్, బొలిశెట్టి గారు మీ దగ్గర చిన్నపరెడ్డి గారు వారు మీ పార్టీ అధ్యక్షుల్ని గౌరవార్థంగా సంబోధిస్తున్నప్పుడు మీరు కూడా వారి పార్టీ అధ్యక్షుల్ని అదే గౌరవంతో సంబోధించారు. రమణాయుడు గారు, నాలుగు పార్టీల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సహా ఓడిపోతున్నారు. 4వ తారీఖు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పిఠాపురంలో ఓడిపోయినట్టుగానే మళ్ళీ పిఠాపురంలో ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఏమైనా స్కెచ్ చేశారా చిన్నపరెడ్డి గారు? 4 పార్టీల అధ్యక్షులను పదే నొక్కి వ్యాఖ్యానిస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో ఏమైనా స్కెచ్ ఏమన్నా వేసారా? ప్రజలు స్కెచ్ చేశారు సార్, మేము స్కెచ్ చేయాల్సిన ప్రజలు స్కెచ్ చేశారు. 4 పార్టీలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు సిద్ధమై ఉన్నారు కాబట్టి చిన్నపరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీడియా నమ్ముకుంది. ఈ రోజు చిన్నపరెడ్డి గారు చూసుకోండి, మరి రెడ్ బుక్ లో ఉన్నారంట మీరు కూడా. చిన్నపరెడ్డి గారు మీరు కూడా రెడ్ బుక్ లో ఉన్నారంట, జాగ్రత్తగా చూసుకోండి మరి. సార్ రెడ్ బుక్ కాకపోతే ఎల్లో బుక్ రాసుకోమని, లేకపోతే ఇంకో బుక్ రాసుకోమని తప్పితే ఈ బుక్లు మమ్మల్ని రైట్. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు లేదండి, నేను ప్రమాణ స్వీకారం వెయిట్ చేద్దాం అని చెప్పాను. అతను ఏం మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, 3సారి ఓడిపోతాను. నువ్వు రాజావో జాతకో, ఓడిపోయింది నిజం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింది నిజం కాదా? లేదా లేనిపోయిన మాటలు మేము ఏమన్నా చెప్పామా మీలాగా?